కడప జిల్లా కాజీపేట మండల కేంద్రమైన బస్టాండు కూడలినందు వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బాబు పాలన రెండేళ్లవుతున్న సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. కాజీపేట మండల కన్వీనర్ డి. మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డిం వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాట్లాడుతూ బాబు మోసపూరిత పాలనకు రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు జూన్ 4న మండల కేంద్రాల్లో నిర్వహించడం జరిగిందని అన్నారు. బాబు పాలన మొత్తం అబద్దాలు, మోసపూరితలు తప్ప ప్రజలకు మేలు చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డిం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహిళలకు స్త్రీనిధి, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, 50 ఏళ్లకు పెన్షన్, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పథకాలు అన్నింటా మోసపూరితం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు, లోకేష్ గారు ఆ రోజు అంటే ఎన్నికల ముందు చెప్పి అమలుగా అనేటువంటి హామీలను ఇచ్చి అధికారానికి వచ్చినారు. చెప్పిన హామీలన్నింటినీ కూడా ఈరోజు నెరవేర్చినటువంటి నీచ నికృష్టులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సిగ్గు శరం లేనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా కూటమి నేతలుగా చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి దుర్మార్గులు అన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆడబిడ్డ నిధి అనేది ఆ రోజు ప్రతి ఒక్క 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి ఇస్తారని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అయితే రాష్ట్రాన్ని అమ్ముతే తప్ప ఈ వాగ్దానం అమలు పరచలేదని చెప్పడం చూస్తే ఇంతకంటే సిగ్గులేసేటైనటువంటి విషయం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు ఆయన చేసిన హామీలు కానీ ఏమైనా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఏం చేయలేదు. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం చేస్తుంది. ఈ నిరసన కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికీ మేము పత్రికా ముఖాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతులను చాలా వంచిన చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి. ఏది కేంద్రం ఇచ్చేది కాకుండా నేను రాష్ట్రమే సపరేట్ 20,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు కనీసం 10,000 ఇచ్చిన పాపను పోలే చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ తన ప్రీమియం గవర్నమెంట్తోనే కట్టించి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఎంత లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. 2 ఏళ్ళు కాదు, చెప్పుకుంటా పోతే చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో మొదలైంది. 1983లో రామారావు మీదనే పోటీ చేస్తారని చెప్పి ఇందిరాగాంధీ వెన్నుపోటు పడిచి రామారావు గారి దగ్గరికి మళ్ళా రాష్ట్రాల దగ్గరికి వచ్చాడు. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పడిచి పార్టీ లాక్కోవడము, అది ఒక వెన్నుపోటు. అప్పుడు నుండి రైతులను మరియు మహిళలను వెన్నుపోటు పొడుస్తూ చాలా ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో మొదలైంది. వెన్నుపోటుతోనే ఆయన రాజకీయ జీవితం ముగించుకోవాల్సి వచ్చిందని చెప్పదలుచుకున్నాం. అంటే ఎనలేని ప్రేమని చెప్పుకుంటారు, కానీ ఆయనకు బీసీల పట్ల ఎంత ఉందో ఒకసారి పులివెందుల్లో ఒక దాడి, మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి, అలాగే జోగి రమేష్ గారి మీద దాడి, అంబటి రాంబాబు గారి మీద దాడి, ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా బీసీల మీద దాడి తప్పక ఆయనకు ప్రేమ ఎటువంటి లేదు. ఆయన బీసీలు అంటే చాలా చిన్న చూపు. కాబట్టి మన రాష్ట్రంలో బీసీలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. భారతదేశ రాజకీయ చరిత్రలో 4 దఫాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు. ఎన్ని అబద్ధాలంటే ఈ వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు వంచలేదు అని అనకుండా చివరకు పార్టీని కట్టబెట్టిన నందమూరి తారక రామారావు దగ్గర నుంచి, నిరుపేద గ్రామీణ మహిళల దగ్గర నుంచి, తర్వాత నిరుద్యోగుల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి అన్ని వర్గాలను వంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ వాళ్ళు అంటారు మీకు ఏం పని పట్టలేదు ధర్నా చేస్తారు. నిజంగానే మాకు ఏం పని లేదు. ఎందుకు పని లేదు అంటే మీరు అబద్ధాలు చెప్పినారు కాబట్టి వాటిని నిజాలు చేయమని, వాటిని అమలు చేయమని అడగడమే మా పని.
అధికారంలో ఉంటే కనుక ప్రజలకు మేలు చేయడం వైసీపీ పని, అధికారంలో లేకపోతే ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేపించడం మా పని. ఇదే మా రెండు పనులు. ఈరోజు చెప్తాను, టీడీపీలు అంటున్నారు కదా, ఏం వైసీపీ వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ పూర్తి వస్తుందా? వైసీపీ వాళ్ళకి మాత్రమే మహిళలకు 1,500 లెక్కించారా? వైసీపీ వాళ్ళకి మాత్రమే అమ్మఒడి ఇస్తా ఉన్నారా? వైసీపీ వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తా ఉందా? వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు ఎవరు లేరా? అసలు పార్టీలకు అతీతంగా గలమెత్తి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఉంది. అందరూ వైసీపీ వాళ్ళే. నా రాష్ట్రంలో ఎంతమంది మహిళలు లేరు? నీకు 1,500 చెప్తే కనుక టీడీపీ వాళ్ళు ఎవరు మహిళలు లేరా? టీడీపీ వాళ్ళు ఎవరు నిరుద్యోగులు లేరా? టీడీపీ వాళ్ళు ఎవరు రైతులు లేరా? మరి వీళ్ళందరూ ప్రభుత్వం ఎందుకు విమర్శించడం లేదు? పార్టీలకు అతీతంగా చంద్రబాబు పైన దండయాత్ర చేసి మెడలు వంచి పనిచేయించాల్సిన అవసరం అయితే ఉంది. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.